హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఫుల్ డే చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఇంతకుముందు చెప్పినట్టు కిచెన్ ఇలా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మార్నింగ్ లేవగానే బాక్స్ ప్రిపేర్ చేస్తాను. నా హస్బెండ్ ఆఫీస్కి బయలుదేరాలి కదా, సో మార్నింగ్ 8కే స్టార్ట్ అయిపోతారు. మేము ఉండే ప్లేస్ నుంచి ఆయన ఆఫీస్ కొంచెం దూరం అన్నమాట. నాకు అన్ని పనులన్నీ కంప్లీట్ అవ్వాలంటే నేను మార్నింగ్ 6కి లేస్తే కానీ నా పనులన్నీ కంప్లీట్ చేసుకోలేను. కాబట్టి ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ లేట్ అయినా కానీ మొత్తం పనంతా కూడా వెనక పడిపోయిద్ది నాకు. అందుకని చెప్పి 6కి పక్కాగా నేను లేచేస్తాను. అలాగని అలారం కూడా ఏం పెట్టుకోనండి, అలా ఒక టైమింగ్ అలవాటు అయిపోయింది ప్రతిరోజు 6కి లేవడం అనేది. సో ఈరోజు ఏంటి అంటే సేమ్ డే బాక్స్ ప్రిపేర్ చేయడంతో పాటు నాకు ఇంకొకటి కలిసి వచ్చింది. ఏంటి అంటే ఆ రోజు లంచ్ ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నేను, పిల్లలు, మా అత్తమ్మ అందరం కలిసి. ఈరోజు వాళ్ళ బాబు బర్త్డే. ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే ఇంకా ఎవరన్నా చూసుండకపోతే వెళ్ళి చూడండి. వీడియో అనేది ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ బర్త్డే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు అయితే నా హస్బెండ్కి ఒక్కడికే కదా అని చెప్పేసి బాక్స్కి టమోటా రైస్ చేయాలనుకున్నాను. అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఎక్కువగా మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు. అందుకని చెప్పి ముందుగానే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. నేను ఇలా గ్రీన్ పీస్ కూడా టమోటో రైస్లోకి వేస్తానండి, అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అని నా ఫీలింగ్. నేనేం చేశానంటే కుక్కర్లోనే చేసేసాను, ఎందుకంటే తను ఒక్కడికే కాబట్టి ఒక గ్లాస్ బియ్యం పెడితే సరిపోతుంది అనిపించింది. ఆ రోజు కామెడీగా ఏంటి అంటే నాకు ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయాయి అనుకున్నాను. తర్వాత అత్తమ్మ నిద్ర లేచాక చెప్పారనమాట, ఉన్నాయి, 1-2 ఉన్నాయి, సరిపోతుంది అని చెప్పేసి. ఈ లోపల నేను ఎండుమిరపకాయలు వేసేసాను. ఇలాగ ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ముందు మనకి ఇలా నూనె అంతా కాగిన తర్వాత నేను జీలకర్ర అలాగే జీడిపప్పు వేసుకున్నాను అనమాట. జీలకర్ర అంతా చిటపట అనిన తర్వాత కొంచెం ఈ జీడిపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాను. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి పచ్చి వాసన అంతా పోతుంది. నాకు యూజువల్గా ఏ ఐటెంకి ఆ ఐటమ్ సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటే చాలా బాగా నచ్చుతుంది. అందుకని నేనే దంచుకొని వేసుకుంటాను. స్టోరేజ్ అనేది చాలా తక్కువగా చేసుకుంటాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చేసిన టమోటా రైస్లోకి మాత్రం నేను ఎటువంటి మసాలాలు కూడా యూజ్ చేయలేదండి. ఒక ధనియాల పొడి మాత్రమే 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇంకెటువంటి మసాలాలు కూడా యూజ్ చేయ. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అలాగే ఇంకా అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా ఫంక్షన్కి కానీ మ్యారేజ్కి కానీ వెళ్తున్నాము అంటే సెల్ఫ్ గ్రూమ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం. అలాగే నేను చెప్పాను కదా మీ అందరితో బర్త్డేకి వెళ్తున్నాను అని చెప్పేసి. సో ముందు రోజు నేను ఆల్రెడీ హెయిర్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ డే ఏం చేశాను అంటే కెరటిన్ నేను మాస్క్ ఒకటి తీసుకున్నాను అనమాట. అమెజాన్లో పర్చేస్ చేశాను. బయట మనం తీసుకునే కంటే పార్లర్స్కి వెళ్ళి ఇంట్లో నాకు నేనే హెయిర్ మాస్క్ వేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే అట్లీస్ట్ 15 days వన్స్ మనం అప్లై చేసుకోవచ్చు అనిపించింది. అందుకని చెప్పేసి నేను కెరటిన్ హెయిర్ మాస్క్ తీసుకున్నాను అనమాట. ఆ హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ గ్రూమింగ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం మన సెల్ఫ్ మీద ఇంపార్టెన్స్ అనేది తీసుకోవడం అనేది నేర్చుకుంటాము. సో యూజువల్గా మనకి కొంత టైం అనేది మన మీద స్పెండ్ చేయడం అనేది నేర్చుకుంటాము. ఎంతసేపు ఇంట్లో పిల్లలు, హస్బెండ్ లేదా రిలేటివ్స్ అనుకోకుండా మన మీద అలా సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం ఏంటంటే సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. సో నేనైతే రెగ్యులర్గా నా ఫ్యామిలీతో పాటు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అత్తమ్మ లేచిన తర్వాత టీ పెట్టడానికి వచ్చారనమాట. యూజువల్గా టీ మా అత్తమ్మ పెడితే నాకు చాలా నచ్చుతుంది. అందుకని చెప్పి టీ మాత్రం ఆమె లేచేదాకా నేను కూడా పెట్టాను. లేని టైంలో ఏం చేస్తారు అని క్వశ్చన్ చేసి, ఆమె లేని టైంలో యూజువల్గా కాఫీ పెట్టుకుంటాను అనమాట. సో కాఫీ చాలా రేర్గా నేను టీ పెట్టుకోవడం చేస్తాను. సో యూజువల్గా అత్తమ్మ ఉన్నప్పుడు అత్తమ్మే పెడతారు టీ.
ఓ పక్కన ఇవన్నీ ఉడికిపోతూ ఉంటే ఆమె టీ పెట్టేశారనమాట. సో టీ అంతా అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఒక పక్కన వీటిలో వేసేసుకొని ఒకసారి అలా స్టిచ్ చేసుకున్నానండి. కింద అంతా మన గ్రేవీ అంతా రైస్కి కలిసేటట్టు స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆపేసుకున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఇలాగ సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకున్నాను అనమాట. సో హెయిర్ అంతా కూడా స్మూత్ అవుతుంది అని చెప్పి. నాకు యాక్చువల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మిగిలిన ఏ విషయాల్లో ఉన్నా కొంచెం నెగ్లెక్ట్ చేస్తానేమో కానీ హెయిర్ విషయంలో కొంచెం ఎక్కువ కేరే తీసుకుంటాను. ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం వల్ల. ఆ రోజు ఇంకా అందరం రెడీ అయ్యేసి నా హస్బెండ్ని ఆఫీస్కి బయలుదేరిన తర్వాత ఇలా క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇది నేను రీసెంట్గా ఈ డ్రెస్ అజియోలో పర్చేస్ చేసుకున్నాను. సో వాడి బర్త్డే అకేషన్ ఉందని చెప్పేసి ఆ రోజు వేసుకున్నాను అనమాట. సో మా పిల్లలు, నేను, మా అత్తమ్మ, నా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూతురు అందరం కలిసి మా తోడికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేముండే ప్లేస్ నుంచి దాదాపు ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి. ఇంతకుముందు వీడియోస్లో కూడా ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, మేము ఉండే ప్లేస్ నుంచి ఇలా 9-10 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పేసి. అక్కడే నేను ఇంకా నా ల్యాప్టాప్ కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడే వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ముందు రోజు వచ్చి నేను హాలిడే తీసుకున్నాను, అందుకని ఆ రోజు నేను ఇంకా హాలిడే తీసుకోలేదు. ముందు రోజు వియాన్ అపాయింట్మెంట్ ఉండింది హాస్పిటల్లో. సో ఆ రోజు ఫుల్ డే నాకు హాస్పిటల్లోనే సరిపోవడం వల్ల నేను లీవ్ ఈరోజు తీసుకోలేకపోయాను. బట్ ఏం చేశానంటే కొంచెం ఎర్లీ లాగిన్ అయ్యాను. సో ఆన్ టైం లాగౌట్ చేయగలిగాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ 4:35 దాకా వర్క్ కంప్లీట్ అవ్వగానే లాగౌట్ చేసుకొని ఇంకా డెకరేషన్కి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసాము. ఇలా బెలూన్స్ అన్నీ మేమే ఊదేసుకొని ఇల్లంతా స్ప్రెడ్ చేసుకున్నాము. అండ్ వాడికి కొంచెం స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం, ప్లస్ పిల్లలందరికీ కూడా స్పైడర్ మ్యాన్ ఇష్టం కదా, అందుకని చెప్పేసి ఆ థీమ్తో డెకరేట్ చేసుకున్నాము. మా మరిది ఆఫీస్ పని మీద కాన్పూర్లో ఉన్నారు, అందువల్ల ఇంట్లో ఎవరు లేరు. నేను, మా తోడికోడలు, మా అత్తమ్మ, పిల్లలు, నా తోడికోడలు వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదర్ వచ్చినారనమాట ఇంటికి. సో ఓన్లీ మా వరకు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే వాళ్ళ ఫ్లాట్స్లో ఉండే చిన్నపిల్లలు 2-3 తీసుకొని వచ్చుకున్నారు, వాళ్ళని ఇన్వైట్ చేశాము. వాళ్ళు కూడా వచ్చారనమాట. ఈవినింగ్ కేక్ కటింగ్ అయిన తర్వాత నా హస్బెండ్ కూడా వచ్చారు. బట్ ఈ వీడియోలో నేను చూపించలేకపోయాను. బట్ కమింగ్ వీడియోస్లో తనని కూడా చూపిస్తాను, ఎందుకంటే తను వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయింది. ఆ టైం కల్లా మేము కేక్ కటింగ్ అంతా పూర్తి చేసేసుకున్నాం అనమాట. అలాగే పిల్లలందరినీ పోజ్ ఇచ్చి ఫోటోలు తీయమంటే ఎంత కష్టమో కదా. వీళ్ళ ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక ఫోటో తీయడానికి మాకైతే దగ్గర 1/2 అవర్ పైనే పడిందని చెప్పాలన్నమాట. అంత కష్టపడ్డాము. అలాగే ఈ కప్ కేక్స్ని చూసారా ఎంత క్యూట్గా అనిపించాయో మాకు. సో వాటి మీద అలాగా స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఆ స్టిక్స్ అటాచ్ చేసామన్నమాట. సో కొంచెం షోగా ఉంటుంది అండ్ లుక్ వైజ్గా కూడా చాలా నీట్గా అనిపించింది. కేక్ కట్ చేసే లోపల మా వాళ్ళందరూ వీటిని తినేస్తారని అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా తోడికోడలు ఈ స్కేల్ బ్యాండ్స్ తీసుకొని వచ్చింది. ఎవరైనా 90s బ్యాచ్ ఉంటే వాళ్ళకి తెలుసుంటుంది, చేతి మీద ఇలా కొట్టుకోగానే హ్యాండ్కి మొత్తం స్టిక్ అయిపోతాయి కదా, అలాంటి స్కేల్స్ అనమాట. సో తను ఎక్కడో ఆన్లైన్లో చూసి పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్గా అవి తీసుకొని వచ్చిందనమాట. ఇవి కొన్ని సెట్స్ ఆఫ్ పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ తీసుకొని వచ్చింది. మేము కొన్ని ఆన్లైన్లో ఈ క్యాప్స్ ఆర్డర్ చేసాము, కొన్ని నేను వచ్చేటప్పుడు కొన్ని నేను తీసుకొని వచ్చాను. బట్ అవి అంత క్వాలిటీ బాగలేదనమాట. ఇంకా కొంతమందికే సరిపోతాయి, పిల్లలకి బయట నుంచి వచ్చిన పిల్లలకి సరిపోవు అని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. అండ్ ఇదైతే మేము ఫైనల్గా తన బర్త్డేకి తీసుకున్న కేక్. ఎలా ఉంది అనేది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి నాతో. అండ్ ఆ రోజు అయితే బర్త్డే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నైట్ ఫుడ్ అంతా బయట నుంచి ఆర్డర్ చేసుకొని ఫుడ్ కూడా తిన్నామన్నమాట. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలి అంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోండి. సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి వీడియో అనేది షేర్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ కలిసి పిక్స్ తీసుకున్నారు. సో పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.